వాడి డైట్ నీకు సరిపోదన్నమాట. వాడి డైట్ నువ్వు ఫాలో అయ్యావే అనుకో, బొక్కబడేది నీకే. సో మనం ఈరోజు డైట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఇలాగ డిఎం చేయండి, లేకపోతే ఈ రీల్ షేర్ చేయండి, నాకు షేర్ చేసి డైట్ అని కామెంట్ చేయండి, నాకు నేను మీకు పంపేస్తాను డైట్ అంటే మాత్రం మీరు బొక్కలో పడినట్టు. ఎందుకంటారా, ఇప్పుడు వాడి దగ్గర ఉన్నది 90 కేజీలో డైట్, నువ్వేమో 60 కేజీలో 70 కేజీలో ఉన్నావు. డైట్ అనేది అందరికీ ఒకలా ఉండదు, డిఫరెంట్ బాడీస్కి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అందరికీ అంటే డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ మ్యాక్రోస్ ఇంటేక్ ఉంటుంది, తర్వాత వాళ్ళ మెటబాలిజం లెవెల్ ఉంటుంది, తర్వాత కొలెస్ట్రాల్ ఎంత ఉంటుందో ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళ యాక్టివిటీ లెవెల్, తర్వాత వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు అంటే ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా, లేదా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా, మజిల్ బిల్డింగ్ అవ్వాలి గోల్. ఇవేం తెలియకుండా, వాళ్ళ యాక్టివిటీ లెవెల్ తెలియకుండా, వాళ్ళ గోల్ తెలియకుండా ఎవరన్నా మీకు డైట్ ఇచ్చేస్తాను రారా బాబు కూర్చోరా బాబు అంటే మాత్రం పరిగెట్టుకుని వెళ్ళి కామెంట్ చేసాడు, ఆయమ షేర్ చేసాడు. సో వాళ్ళ నుంచి కొంచెం తెలివి ఉపయోగించి వాళ్ళ నుంచి తప్పించుకోండి అనమాట. ఎందుకంటే డైట్ అనేది అందరికీ ఒకలా ఉండదు, డిఫరెంట్ బాడీస్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదన్నమాట మన ఈరోజు టాపిక్. సో ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి అనుకుంటే మాత్రం సుబ్బుగాని ఫాలో చేసుకోండి, బయోలో లింక్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఉంటాం హరి, బాయ్. లేదన్నా విటమిన్ సి ఆర్ మల్టీవిటమిన్స్ ఇలాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తే నేను రీసెర్చ్ చేసి, అంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే దీనివల్ల ఏ లాభాలు ఉన్నాయి అనే దాని మీదే రీసెర్చ్ చేసిన తర్వాతే నేను ప్రతిదీ వీడియో చేస్తాను అనమాట. అలాగా టప్మని చేశాను. ఇప్పుడు నార్మల్గా విటమిన్ సి గురించి చెప్పాను నేను. విటమిన్ సిలో చూడండి, మనిషికి 500 mg per day సరిపోతుంది. ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, లేకపోతే స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవాయిడ్ చేయమని చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే దానివల్ల ఇమ్యూనిటీ, స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా ఫటీగ్ ఉండదు, ఇవన్నీ చెప్పుకుని వచ్చాను అనమాట. కొంతమంది నాకు కామెంట్లో పెట్టేది ఏంటంటే నీకు ఎలా తెలుసు, అది ఎలా తెలుసు, ఇది ఎలా తెలుసు. కోవిడ్లో నీకు ఇమ్యూనిటీ పెరుగుతుందని ఒక బిల్ల వేసుకోమంటే ఎటు ఆలోచించకుండా టపామని మింగేసి చపచపమని చప్పలించేసి అప్పుడు గుర్తురాలా ఇవన్నీ. ఒకడు కష్టపడి రీసెర్చ్ చేసి నలుగురిని తెలుసుకొని, డాక్టర్స్ని తెలుసుకొని, ఫ్యామిలీ డాక్టర్ని ఎవరినొకరిని తెలుసుకొని చెప్తా ఉంటే నువ్వు వచ్చేసి నీకు ఎలా తెలుసు అంట. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని ఎందుకు అడగరు ఇలాగా నీకు ఎలా తెలుసు అని? అడగలేరు, ఎందుకంటే వాళ్ళు రిప్లై ఇవ్వరు. మీకు రిప్లై ఇచ్చేవాడే ముందు బొక్క. ఎందుకంటే నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చుకుంటూ వస్తున్నాను కదా, అందుకనమాట.